నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవతని. ఫస్ట్ పేపర్ క్లిప్పింగ్ చూపిస్తా, చూసేయండి. పాపం చంద్రబాబు నాయుడు గారికి మైనారిటీ మీద తెగ ప్రేమ వచ్చేస్తోంది. మెజారిటీగా ఉన్న హిందువుల విశ్వాసాలను కాపాడడంలో ఎంతమాత్రం సక్సెస్ అవుతున్నారో నాకు తెలియదులే, కానీ మైనారిటీల ఓటు బ్యాంకు కోసం తెగ తప్పిస్తున్నారు అనే విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒక్కసారి మైనారిటీ సంక్షేమ శాఖకు కేటాయించిన నిధులు ఖర్చులు చూస్తే 2019-20లో 1493 కోట్లు కేటాయిస్తే 1073 కోట్లు ఖర్చు చేసిండ్రు. 2021లో అవి 2741 కోట్లు కేటాయిస్తే 1619 కోట్లు ఖర్చు చేసింది. 21-22లో 1440 కోట్లు కేటాయిస్తే 1001 కేటాయించింది. 22-23లో 2297 కేటాయిస్తే 1000 కోట్లు ఖర్చు చేసింది. 2023-24లో 2516 కోట్లు కేటాయిస్తే 1982 కోట్లు ఖర్చు చేసింది. 24-25కి వచ్చేసరికి ఇక మళ్ళీ అది భూబచ్చంగా పెరిగిపోయింది. 2808 కోట్లు కేటాయిస్తే 2453 కోట్లు ఖర్చు చేసింది. అస్సలు పైసలు అనుకుంటారా, ఇత్తనాలు అనుకుంటారా, వీళ్ళది ఏంది నాకు అర్థం కావట్లే. మెజారిటీ ప్రజల సొమ్మును దేవాదాయ ధర్మాదాయాన్ని పెట్టి దోచేసుకొని ఈరోజు మైనారిటీలకు భారీ ఖర్చు చేయడం వెనుక ఆంతర్యం నాకు అర్థం కావట్లే. ఇంకంతకంటే ఆశ్చర్యకరమైన విషయాలు చెప్తా చూడండి. మైనారిటీలకు కూటమి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. వారి అభివృద్ధి సంక్షేమం శాఖకు కలిపి గత బడ్జెట్లో 4376.89 కోట్లు కేటాయించగా ఈ దఫా దాన్ని 5434 కోట్లకు పెంచింది. గతంలో బడ్జెట్ అట 4379 మైనారిటీ సంక్షేమానికి, ఇప్పుడు 5434 కోట్లు, అంటే దాదాపు 1057 కోట్లు అదనంగా కేటాయించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా మైనారిటీలకు ఉప ప్రణాళికను అమల్లోకి తెచ్చిన కూటమి ప్రభుత్వం దానికి గత ఏడాది 1568.14 కోట్లు కంటే ఈసారి 944.84 కోట్లు అదనంగా కేటాయించింది. మొత్తంగా మైనారిటీలకు వైకాపా హయాంలో కంటే ఇప్పుడే నిధులు కేటాయింపు అధికంగా ఉంది. అలాగే జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన ప్రధానమంత్రి జన్ వికాస్ యోజన తరహా కేంద్ర ప్రాయోజిత పథకానికి 560 కోట్లు కేటాయించి దాన్ని పునరుద్ధరించింది. ఎన్నికల హామీ మేరకు వినండి, హజ్ జెరూసలేం యాత్రలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు నిధులు కేటాయించింది. హజ్ ఎవరు వెళ్తారు? ముస్లిమ్స్. జెరూసలేం ఎవరు వెళ్తారు? క్రిస్టియన్లు. వీళ్ళకట తీర్థయాత్రలకు వెళ్ళడానికి భరోసా కల్పించే నిధులట. మరి హిందువులు ఏం పాపం చేసిండ్రయ్యా? నీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి హిందూ కనీసం తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకోగలుగుతున్నాడా? గా మాత్రం ఆర్థిక స్తోమత లేని వాళ్ళు కూడా మస్తు మంది ఉన్నారు. ఆడపిల్లని కాబట్టి చాలా సంస్కారంగా మాట్లాడతాను. ఇంకొకళ్ళు అయితే ఏం అంటారు. నిజంగా సొమ్మొకటిది సోకొకటిదట. దేవాదాయ ధర్మాదాయ అని ఒక శాఖ ఆలయాలను ఎత్తి మీద పెట్టి దానికి ఒక అధికారుల్ని పెట్టి ఆలయాలలో డబ్బులు రాకపోతే దేవుడికి కనీసం నైవేద్యం కూడా పెట్టడం చేత కానీ మీరు అన్యమతస్తుల కోసం ఊడిగాలు చేయడానికి సిద్ధమైపోతారు. ఇజ్జత్ అనిపిస్తలే? హిందువులు మనుషులు కదా, హిందువుల్లో పేదోళ్ళు లేరా? వాళ్ళకుండవా కోరికలు? ఎంత కేటాయిస్తారు? కాశీ, రామేశ్వరం, లేకపోతే అమర్నాథ్ ఇలాంటి యాత్రలు చేయడానికి ఆర్థికంగా వెనుకబడిన హిందువులకు ఎంత కేటాయిస్తారు పైసలు బడ్జెట్లలో? ఈ దేశంలో మెజారిటీలు హిందువులు తెలుస్తుందా? ఇది పాకిస్తాన్ అనుకుంటారా, ఆఫ్ఘనిస్తాన్ అనుకుంటారా, లేకపోతే ఏదైనా క్రిస్టియన్ దేశం అనుకుంటారా? అసలు పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడో నాకు అర్థం కావట్లే. అన్న మీరంతా కూటమిలోనే ఉన్నారు కదనే, మరి సనాతన ధర్మ బోర్డు నువ్వు మాట్లాడుతున్నావు మాటలు బయటికి, చేతల్లోనేమో వీళ్ళు మైనారిటీలకు డబ్బుల మీద డబ్బులు ఇచ్చి యాత్రల మీద యాత్రలు చేయండి, సబ్సిడీలు ఇస్తామని చెప్తాండ్రు. ఇదేం దారుణం? ఇది ఇక్కడి దారుణం. తిరుపతిలోనే నేను రాసిస్తా. తిరుపతి పుణ్యక్షేత్రం, తిరుమల తిరుపతి అంటాం కదా, తిరుపతి సిటీలోనే ఆ 7 కొండల స్వామిని దర్శించుకోవడానికి ఆర్థిక స్తోమత లేని వాళ్ళు కూడా ఉన్నారు. తీసుకుపోయి చూపించిండ్రా? ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి వేలల్లో ఉంటారు అలాంటి ఆర్థిక స్తోమత లేని వాళ్ళు. నాకు తెలిసి ఇంకా లక్షల్లో కూడా ఉండొచ్చు. మరి కల్పించిండ్రా అవకాశం? హిందువులు ఆ దేవదేవ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలంటే 10,000 టికెట్టు, 5,000 టికెట్టు, 500 టికెట్టు, 300 టికెట్టు పైసలు పెట్టేమో హిందువులకు దేవుణ్ణి చూపిస్తారు. అన్య మతాలకు దేవుళ్ళని చూడడానికి పైసలు ఇచ్చి పంపుతారు. చిచి, ఇది పాలన? ఇదేం రాజకీయం? ఇదెక్కడి రాజకీయం? ఎవరు నేర్పిన రాజకీయం? ప్రశ్నించరా హిందువులు? మీకు నోళ్ళు లేవా? నోళ్ళు, మనకు బుద్ధి, ఇంకోటి ఉంటే వీళ్ళు ఇట్లెందుకు చేస్తారు? హిందూ అనే ధైర్యం లేని చావచచ్చిన జనాలు కదా, చావ చచ్చిపోయినరు.
హిందువులు కులాలుగా విడిపోయి నేను అనే స్వార్థంతో బ్రతుకుతూ దారుణాతి దారుణంగా తయారైపోయారు. మీకెవడు భయపడతాడు, మీకెవడు అవకాశాలు కల్పిస్తాడు, మీ నుంచి దోచుకొని తీసుకుపోయి ఇట్లా పెడుతుంటారు. జెరూసలేంకు హజ్ యాత్రలకు పైసలట. ఇంకా చదువుతా చూడండి ఇలా. పాస్టర్ గౌరవ వేతనాలకు 30.49 కోట్లు పాస్టర్లకు గౌరవ వేతనాలు. మరి పాస్టర్లకు గౌరవ వేతనాలు ఇచ్చి జెరూసలేం యాత్రలకు డబ్బులు ఇచ్చినప్పుడు చర్చిల నుంచి వస్తున్న దశంభాగాలు మీరే తీసుకోవాలి కదా. ఎందుకు తీసుకోవట్లే ప్రభుత్వాలు? అది శాత కాదు, ఈడ్చి తంతరు అడిగితే. హిందువులు అన్నారు కదా, 500 టికెట్ అన్నా, 1000 టికెట్ అన్నా, 10,000 టికెట్ అన్నా దేవుడి దర్శనానికి క్యూలో వచ్చి టికెట్లు కొనుక్కొని చూస్తారు దేవుణ్ణి. కాబట్టి హిందువులను దోచుకుంటారు. వాళ్ళని అడగనికి శాత కాదు, ధైర్యం లేదు, భయం, సిగ్గులేని ఓటు బ్యాంకు రాజకీయం. జెరూసలేం యాత్రికులకు 1.50 కోట్లు, ఇమాము మౌజంలకు 90 కోట్లు, హజ్ యాత్రికులకు 14.04 కోట్లు, అసంపూర్తిగా ఉన్న షాదీఖానాల నిర్మాణానికి 2.95 కోట్లు. షాదీఖానాలకు ఏమంటే కోట్లు పెట్టి కట్టిస్తారట. హజ్ యాత్రలకు కోట్లు కేటాయిస్తారట. జెరూసలేం యాత్రలకు కోట్లు కేటాయిస్తారట. ఇక గౌరవ వేతనాల కింద పాస్టర్లకు కోట్లు కేటాయిస్తారట. అలాగే ఇమాంలు మౌజంలకు 90 కోట్లు. అసలు ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యకాలంలో జరుగుతున్న కన్వర్షన్స్ గురించి, ఈ మధ్యకాలంలో దొరుకుతున్న ఉగ్రవాదుల గురించి మాట్లాడండి. ఇంకా మీరు డబ్బులు ఇస్తున్నారు అంటే ఏ స్థితిలో, ఏ దౌర్భాగ్య పరిస్థితిలో అక్కడ ప్రభుత్వం ఉందనుకోవాలా? అసలు ఒక ఆలయంలో పనిచేసే అర్చకుడి జీతం ఎంత? ఒక ఆలయంలో దేవుడి కోసం మీరు కేటాయిస్తున్న ధూపదీప నైవేద్యాల కోసం ఇస్తున్న ఖర్చు ఎంత? తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వస్తున్న ప్రతి సంవత్సరం డబ్బులు ఎంత? దాంట్లో మీరు ఖర్చు పెడుతుంది ఆలయాల కోసం ఎంత? బయట తీయండి లెక్కలు. సావదచ్చిన హిందువులు అరగినైనా మేల్కొని అడగండి. లేకపోతే ఆంధ్రప్రదేశ్ కూడా త్వరలోనే ఏ బీహార్ గాను, ఏ అస్సాం గాను, ఏ పశ్చిమ బెంగాల్ గాను మారిపోద్ది. కళ్ళు తెరవండి. హిందువులు ఎంత పిరికోల్లో ఒక ఉదాహరణ చెప్తా. నేనుంటున్న ఏరియా నుంచి ఇల్లు ఖాళీ చేసి రెంట్కి ఇంకో ఇంటికి పోవడానికి ప్రయత్నం చేసిన. నేను ఇల్లు వెతుకుతున్న క్రమంలో ఒక 2-3 చోట్ల టూలెట్ బోర్డులు కనబడ్డాయి. వెళ్ళి మాట్లాడినా. నన్ను చూడంగానే వాళ్ళు గుర్తుపట్టిరు. మస్తు సంతోషం అనిపించింది. అక్క రాయచోటిలో మేడం మీరే కదా, అప్పుడు ముస్లిం మీకు కాల్ చేసింది కదా అంటే, అబ్బా ఆర్ వాయిస్ ఛానల్ ఇంతమంది చూస్తారో చాలా గ్రేట్ అనుకున్నా. కానీ వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? నాకు రెంట్కి ఇల్లు ఇవ్వని అన్నారు. మీకు అవన్నీ చూసినాం, ఇల్లు ఇస్తే మళ్ళీ ఎవరైనా వస్తారేమో, ఏమైనా గొడవలు అయితే ఎట్లా, ఏమనుకోకమ్మా, నిన్ను చూస్తాం, నీలాంటి వాళ్ళు కావాలి ఈరోజు దేశానికి, కానీ తప్పుగా అనుకోకు, కష్టపడి ఇల్లు కట్టుకున్నాం కాబట్టి ఇయ్యలేము. మన పక్కింట్లో శివాజీ మహారాజ్ పుట్టాలి, మన కోసం వాడు చావాలి, మనం మాత్రం బాగుండాలి. ఇట్లా తయారైపోయారు హిందువులు. ఇట్లా హిందువులు తయారైనప్పుడు ప్రభుత్వాలు అట్లా తయారు కాకపోతే ఇంకేమైతే? ఫస్ట్ టైం అనిపించింది, దొంగతనం చేసినోడు మస్తు బతుకుతాడు, ఉగ్రవాదికి కూడా ప్లేస్లు ఇస్తారు, ఉద్యోగాలు ఇస్తారు, ఇల్లులు ఇస్తారు, స్థలాలు ఇస్తారు, ఇల్లు కట్టుకుంటారు, రాస్తులు సంపాదించుకుంటారు. నిజాయితీ ధర్మం దేశం అంటే ఇగో నాలాగా ఈ రోజుకి ఇల్లు దొరక్క ప్రతిరోజు వీడియోలు చేయడం, ఈ సిటీలో ఇంటి కోసం ఎతకడం, ఇదే పని పెట్టుకుంటారు. ఎందుకు చెప్పిన ఈ ఉదాహరణ అంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమం కోసం నిధులు కట్టించి జెరూసలేము హజ్ యాత్రలకు పంపుతుందంటే అది హిందువులు చేస్తున్న తప్పే. మీలో ఐక్యత ఉంటే మిమ్మల్ని కూడా పంపిస్తుంది. అది లేదు కదా, అలా ఐక్యత ఉంటుంది. నువ్వు హజ్ యాత్రకు పంపి గుంతాధిపత్యంగా ఓట్లు గుద్దుతారు, కానీ ధర్మం కోసం పనిచేసేటోడికి నువ్వు ఓట్లేస్తావా? ధర్మం కోసం పనిచేసేటోడికి నువ్వు మద్దతుగా నిలుస్తావా? ధర్మం కోసం పనిచేసేటోడికి నువ్వు చేయందిస్తావా అంటే లేదు. అట్లా కాదమ్మా, మా సందు శివర హిందుత్వం కోసం కొట్లాడతాడు, కేకా పోరగాడు, ఏం లాభం? ఏం లాభం? కేకా పోరగాడు. కానీ నీ ఇంట్లో ఎవడు కొట్లాడొద్దు, ఆడు కొట్లాడి ఆడు చావాలి, సచ్చినా పర్లేదు, ఆడు సత్తే క్యాండిల్ పట్టుకున్నప్పుడు ర్యాలీ చేస్తాం మనం. నువ్వెవరు అనగానే నేను ఒక ఎస్సీని, నేను ఒక బీసీని. మొన్న మధ్య ఒక అన్న కాల్ చేసిండు. ఆ అన్న హిందుత్వ ముసుగులో ఉన్న గొర్రెబిడ్డ. నేను వీళ్ళంతా కలిసి రేవంత్ రెడ్డికి ఒక లెటర్ ఇవ్వడానికి పోతే ఆ లెటర్ని పెట్టుకొని చదివి వీడియో చేసినందుకు ఆ గొర్రెబిడ్డ నాకు కాల్ చేసి మాట్లాడేది మతం గురించి, నా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతాను అన్న. నువ్వు మతం మారినవి ఎట్లయితేవి అని అడిగితే, అన్నా అంటావు, నువ్వు మా కులంలో పుట్టినవా, నువ్వేమన్నా మా కులంలో పుట్టినవా అన్నా అని పిలుస్తున్నావు అని అడిగిండు. అంటే ఎంత కులం అనే పిచ్చి మన నరాల్లో ఇరుక్కుపోయింది అంటే, నేను ఒక హిందువుని అని చెప్పుకోవడానికి, ఒక సాటి హిందువుకు చెయ్యడానికి కూడా ధైర్యం లేని స్థితిలోకి వెళ్ళిపోయినారు.
మీ స్థితిని పరిస్థితిని గమనించిన రాజకీయ పార్టీలు మీతో అవసరం లేదు, మీ కులంతో మాత్రమే పని అని ఇలా మైనారిటీల బూట్లు నాకుతూ వాళ్ళకు సబ్సిడీలు నిధులు కేటాయించుకుంటూ మన ఆలయాల సొమ్మును తీసుకెళ్ళి అలాగ పెడతాండ్రు. మారండి రాబాయ్, మారండి. పక్కింట్లో కాదు, నీ ఇంట్లో శివాజీ మహారాజ్ పుట్టాలని కోరుకో, నీ బిడ్డ ఝాన్సీ లక్ష్మీబాయిగా బతకాలని కోరుకో. పక్కింటోడు 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 ఇంకెంతకాలం పక్కింటోడి మీద బతుకుదాం? నీ కాళ్ళ మీద, నీ గుండెల్లో ధైర్యం మీద నువ్వెప్పుడు బతుకుతావు? బ్రతికి చూడు, ఒక్కరోజు బ్రతికిన ఎంత తృప్తిగా ఉంటుందో, చచ్చిన చావులో కూడా ఎంత విలువ ఉంటుందో. ఇంతకంటే నేను ఏం చెప్పాలనుకోవట్లే. మీరేమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్సే అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. అలాగే మీరు చేసే సబ్స్క్రిప్షనే ఈ ఛానల్కి కొండంత బలం అనే విషయాన్ని గుర్తుంచుకోండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. దాని ద్వారా మన వీడియోస్ అన్నీ వైరల్గా మారతాయి. కొంతకాలం ఆర్ వాయిస్ ఛానల్కి ఆర్థికంగా సపోర్ట్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.